హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కరెంట్ అఫైర్స్. ఈ వీక్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కరెంట్ అఫైర్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ మీద చాలా ఫోకస్ చేస్తూ చదవాలి. మన ప్రిపరేషన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ స్టార్టింగ్ టాపిక్ను చదవాలి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వార్తల్లో నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. ఈ ఎక్సర్సైజెస్ గురించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ధర్మగార్డియన్ ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ గురించి మనం చదివితే అది ఏ దేశాల మధ్య, అలాగే ఎన్నవ ఎడిషన్, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక విన్యాసం అనేది వార్తల్లో నిలిస్తే ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ధర్మగార్డియన్ అనే ఎక్సర్సైజు మిలిటరీ ఎక్సర్సైజు, అలాగే ఇది ఇండియాకి జపాన్కి మధ్యలో జరుగుతుంది. 6వ ఎడిషను ఇండియాకి జపాన్కి మధ్యలో జరుగుతుంది. 6వ ఎడిషను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు జరగబోతుంది. వెన్యూ వచ్చేసి జపాన్లోని మౌంట్ పూజీలో జరగనుంది. అసలు ఈ ధర్మగార్డియన్ ఎక్సర్సైజ్ నిర్వహించడానికి గల లక్ష్యం ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఈ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తారు. తర్వాత ఈ ఎక్సర్సైజ్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో భాగంగా ఫిలిప్పైన్స్కు మరియు భారత్కు మధ్య సంబంధం. భారత్కి ఫిలిప్పైన్స్కి దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో దానికి గుర్తుగా ఫిలిప్పైన్స్లో కాలేజ్ ఆఫ్ మెడిసిన్స్లో తమిళ కవి అయిన తిరువల్లూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎందుకు ఆవిష్కరించారు అంటే 75 సంవత్సరాలు పూర్తి కావడంతో. ఇండియాకి ఉన్న ఫిలిప్పైన్స్కి మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎక్కడ అంటే కాలేజ్ ఆఫ్ మెడిసిన్స్లోని ఫిలిప్పైన్స్లో, గుర్తుంచుకోవాలి. తర్వాత ఇదే ఫిలిప్పైన్స్కు సంబంధించి ఇంకొక న్యూస్ వార్తల్లో నిలవడం జరిగింది. అదే ఆకాష్ మిస్సైల్. డిఆర్డిఓ ఆవిష్కరించిన ఆకాష్ మిస్సైల్ను ఫిలిప్పైన్స్కి సరఫరా చేయనున్నారు. డిఆర్డిఓ ఆవిష్కరించిన ఆకాష్ మిస్సైల్ను ఫిలిప్పైన్స్కి సరఫరా చేయనున్నారు. ఎవరంటే మన ఇండియా. క్వశ్చన్ ఇలా అడుగుతారు, ఆకాష్ మిస్సైల్ను ఎవరు ఆవిష్కరించారు అంటే డిఆర్డిఓ. ఎక్కడికి సరఫరా చేశారు అంటే ఫిలిప్పైన్స్కి. 2022లో ఇదే ఫిలిప్పైన్స్కు బ్రహ్మోస్ సూపర్ మిసైల్ను కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ బ్రహ్మోస్ సూపర్ మిసైల్ గురించి 2022లో పీసీ మెయిన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. పీసీ ప్రిలిమ్స్ మెయిన్స్లోనూ క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో జరగనుంది. ఈ సమ్మిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ వెన్యూ వచ్చేసి దుబాయ్. ఎన్నవ ఎడిషన్ అంటే 12వ ఎడిషను. దీని థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఇండియా నుంచి భూపేంద్ర యాదవ్ గారు హాజరు కావడం జరిగింది. ఈ భూపేంద్ర యాదవ్ గారు ఏ మినిస్ట్రీకి సంబంధించిన వారో కింద కామెంట్ చేయండి. గ్లోబల్ జస్టిస్ లవ్ పీస్ సమ్మిట్. ఇది కూడా వెన్యూ వచ్చేసి దుబాయ్లోనే జరిగింది. దీని థీమ్ వచ్చేసి 1 ప్లానెట్ 1 వాయిస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్. ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత టాపిక్ వచ్చేసి భారత్కి మరియు ఖతార్కు మధ్య సంబంధాలు. ఇటీవల ఖతార్ దేశాధినేత అయిన షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, జస్ట్ సింపుల్గా హమద్ అల్ థానీ అని గుర్తుంచుకోండి, హమీద్ అల్ థానీ ఇండియాకి పర్యటించాడు. ఇటీవల భారత్కి పర్యటించిన ఖతార్ దేశాధినేత ఎవరని అడుగుతారు, హమీద్ అల్ థానీ అని గుర్తుంచుకోండి. ఇతను భారత్లో పర్యటించి కొన్ని ఒప్పందాలపై సంతకం చేయడం జరిగింది. అవేంటంటే ఆర్థిక భాగస్వామ్యం, ఎకనామికల్ పార్ట్నర్షిప్, పురాతన వస్తువుల నిర్వహణ, అలాగే యూత్కి సంబంధించి యువజన వ్యవహారాలు, అలాగే క్రీడల గురించి, అలాగే ద్వంద్వ పన్నుల వివాదం రద్దు గురించి అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్లో వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్. వార్తల్లో నిలిచిన జాతీయ అంశాల గురించి తెలుసుకుందాం. పూసా కృషి విజ్ఞాన్ మేళా. ఇటీవల పూసా కృషి విజ్ఞాన్ మేళా ఎక్కడ నిర్వహించడం జరిగింది అని అడుగుతారు. దానికి వెన్యూ వచ్చేసి ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దానికి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హాజరయ్యారు. ఇది పూసా కృషి విజ్ఞాన్ మేళా దేనికి సంబంధించింది అని అడుగుతారు. వ్యవసాయానికి సంబంధించి, పంటల గురించి సంబంధించింది. అలాగే ఈ పూసా కృషి విజ్ఞాన్ మేళా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, అలాగే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇద్దరు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. తర్వాత సోయల్ లీడర్షిప్ కాన్క్లేవ్ ఎక్కడ నిర్వహించడం జరిగింది అని అడుగుతారు. ఇది కూడా మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీనికి సోయల్ మీన్స్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ అనే అర్థం.
దీనికి భూటాన్ ప్రధానమంత్రి అయిన దాషే షెరింగ్ గారు చీఫ్ గెస్ట్గా హాజరవ్వడం జరిగింది. ఇది ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించడం జరిగింది. ఇదే భారత్ మండపంలో భారత్ టెక్స్ట్ 2025 సమ్మిట్ కూడా నిర్వహించడం జరిగింది. టెక్స్టైల్ రంగంలో మన భారతదేశం ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది అని ఈ భారత్ టెక్స్ట్ 2025 సమ్మిట్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్. మొట్టమొదటిసారిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి అని వచ్చినప్పుడు గుర్తుంచుకోవాలి. సూపర్లేటివ్స్ గురించి అడుగుతారు క్వశ్చన్స్. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే వ్యాపార అనుకూల మౌలిక సదుపాయాలు, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి లక్ష్యంగా తీసుకొచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంతర్జాతీయ పెట్టుబడులకు లక్ష్యంగా తీసుకొచ్చారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. అలహాబాద్ హైకోర్టు. పేరు మార్చుకోవడం రాజ్యాంగ ప్రాథమిక హక్కు అని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది అని అడుగుతారు. అది అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్. పేరు మార్చుకోవడం రాజ్యాంగ ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. తర్వాత అస్సాం. మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే అస్సాం. అస్సాం తర్వాత మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. మహిళలు ఎక్కువగా మద్యం తాగే స్టేట్ ఏదంటే అస్సాము. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. తర్వాత గుజరాత్, గాంధీనగర్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది అని అడుగుతారు. గాంధీనగర్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 4వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు గాంధీనగర్లో జరిగింది. దీనికి యూత్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవీయ గారు హాజరయ్యారు. దీని థీమ్ వచ్చేసి యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. అసలు ఈ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కార్పొరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కార్పొరేషన్. ఈ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అనేది గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది, 4వ ఎడిషన్. తర్వాత రాజస్థాన్. బ్రిటిష్ కాలం నాటి కొన్ని భవనాల పేర్లను రాజస్థాన్లోని ఉన్న భవనాల పేర్లకు పేరు చేంజ్ చేయడం జరిగింది. ఫాయ్ సాగర్ను వరుణ్ సాగర్గా, అలాగే కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ భవన్ని మహర్షి దయానంద్ విశ్రాంతి గిర్గా పేరు చేంజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్లో వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంబంధాలు అలాగే జాతీయ అంశాలు. నెక్స్ట్ వీడియోలో రీజనల్ తెలంగాణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, వార్తల్లో నిలిచిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా యూస్ఫుల్ టాపిక్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.